ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో సత్యనారాయణ వ్రతాన్ని ఆపడానికి పల్లవి శ్రేయ పన్నాగం పన్నుతారు. అయితే అది పూర్తిగా బిడిసికొడుతుంది. మరోవైపు ప్రణతి భరతులకు ధైర్యం చెప్పి పల్లవి శ్రేయల సంగతి తాను చూసుకుంటానంటూ అవని అభియమిస్తుంది. అయితే అక్షయ్ పూజకు రాలేదేంటని పార్వతి అడిగితే వచ్చి తీరుతారు అంటుంది అవని. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. ఉద్యోగం వచ్చిందని స్వీట్స్ పట్టుకుని ఇంటికొస్తాడు అక్షయ్. అయితే కేవలం ఆరాధ్యకి మాత్రమే స్వీట్ ఇచ్చి సైలెంట్ గా ఉంటాడు. నాన్నా, అమ్మకి తాతయ్యకి కూడా స్వీట్ ఇవ్వండి అని ఆరాధ్య అంటే, నువ్వివ్వు, నేనైతే ఇవ్వను అంటాడు. అసలు ఈ ఉద్యోగం నీకు రావడానికి అవనే కారణం. అవని ఎదురు రావడం వల్లే నీకీ ఉద్యోగం వచ్చింది అని రాజేంద్ర వాదిస్తాడు. ఎదురు రావడాల వల్ల ఉద్యోగాలు రావు, ఇంటెలిజెన్స్ ఉంటే వస్తుంది అని అక్షయ్ అంటాడు. మరి ఇన్నాళ్లు అవన్నీ ఉన్నా నీకు ఉద్యోగం ఎందుకు రాలేదు అని రాజేంద్ర సెటైర్ వేస్తాడు. ఆనందాన్ని నలుగురితో పంచుకుంటే ఇంకా పెరుగుతుందని అవని అనడంతో అక్షయ్కి కాలుతుంది. నీ సెటైర్లకి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు, కానీ నీతో వాదన పెట్టుకుని జాబ్ వచ్చిందనే సంతోషాన్ని పాడు చేసుకోవడం నాకిష్టం లేదు. నువ్వు పదమ్మా అంటూ ఆరాధ్యని తీసుకుని అక్షయ్ లోపలికెళ్లిపోతాడు. అహంకారం తలకెక్కిన వాళ్లు ఆనందాన్ని కూడా అంటూ రాజేంద్ర తిట్టబోతాడు. అంతలో మామయ్య గారు, ఆయనకి జాబ్ వచ్చినందుకు మనమంతా సంతోషించాలి. సంతోషించే విషయాన్ని కూడా మరోలా మార్చుకోవడం నాకిష్టం లేదు అని అవని అంటుంది. మరోవైపు వ్రతానికి కావలసిన ఏర్పాట్లన్నీ పార్వతి భానుమతి చేస్తూ ఉంటారు. కమల్, శ్రీకర్ ఇద్దరూ ఇంటికి తోరణాలు కడుతూ బిజీగా ఉంటారు. కాని పల్లవి శ్రేయ మాత్రం ఎక్కడ వ్రతం జరిగిపోతుందా అని రగిలిపోతూ ఉంటారు. కాసేపట్లో అవని, అక్షయ్ బావగారు, మామయ్య గారు అందరూ వస్తారు. అత్తయ్య ఇప్పుడు అవనికి ఫేవర్ గా ఉంది కాబట్టి వ్రతంలో అక్షయ్ బావగారిని అవనిని కూర్చోమని చెబుతుంది. అప్పుడు వాళ్ళిద్దరికీ ఇంపార్టెన్స్ పెరిగిపోయి మనకు అవని ముందు ఏ వాల్యూ లేకుండా పోతుంది అని శ్రేయ అంటుంది. ఎందుకంత కంగారు పడిపోతున్నావు? అక్షయ్ బావు గారికి అత్తయ్య మాటంటే వేదం. అలాంటి అత్తయ్యే స్వయంగా పిలిచినా రానివాడు అవనితో పాటు వచ్చి పూజలో కూర్చుంటాడని ఎలా అనుకుంటున్నావు నువ్వు? అక్షయ్ బావు గారు రారు అని పల్లవి బలంగా చెప్తుంది. అవని సంగతి తెలుసు కదా నీకు. ఎవరిని ఎలా తనవైపు తిప్పుకోవాలో, ఎవరిని ఎలా మడత పెట్టాలో తనకి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. మాయ చేసో మంత్రం వేసో అక్షయ్ బావు గారిని ఇక్కడికి తీసుకొస్తుందని నా డౌట్. అక్షయ్ బావు గారు నువ్వు చెబితే వింటారు కాబట్టి ఫోన్ చేసి చెప్పు అని పల్లవికి సలహా ఇస్తుంది శ్రేయ. కూలీ ఇచ్చి తిట్టించుకోవడం అంటే ఇదే. నేను రావద్దు అంటే నా మీద అక్షయ్ బావు గారికి అనుమానం వస్తుంది. నా మీద నెగటివ్ థాట్ వస్తే అది అవని మీద పాజిటివ్ గా మారుతుంది. అయినా మనలాగే ప్రణతి భరతుల పెళ్లి జరగడం అక్షయ్ బావు గారికి ఇష్టం లేదు. అందుకే అక్షంతలు కూడా వేయకుండా వెళ్లిపోయారు. అలాంటిది ఇప్పుడు ఆయన వస్తారని ఎలా అనుకుంటున్నావు? 100% రారు అంటుంది పల్లవి. అక్షయ్ బావు గారు వచ్చినా రాకపోయినా అత్తయ్య పిలిచింది కాబట్టి అవని ఖచ్చితంగా వస్తుంది. ఆ అవనికి మనం షాక్ ఇవ్వాలంటే ఈ వ్రతం జరగకుండా మనం ప్లాన్ చేయాలి. జరగకుండా ఉండడానికి ఏదో చేస్తానని మా డాడ్ అన్నారు కాబట్టి ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటారు. అలా అనుకుని కూర్చుంటే నువ్వన్నట్లే అవనికి ఇంపార్టెన్స్ పెరిగిపోయి మనం ఫూల్స్ అయిపోతాం. అప్పుడు అది మన ముందు ఇంకా ఫోజు కొడుతుంది. అందుకే ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. నీ మట్టి బుర్ర కూడా కాస్త పని చెప్పు అంటుంది పల్లవి. ఏమన్నావ్? నాది మట్టి బుర్ర అని శ్రేయ కోప్పడుతుంది. కాదు, నల్లమట్టి బుర్ర. కాదని ప్రూవ్ చేసుకోవడానికే ఆలోచించమని చెబుతున్నాను. ముందు ట్రై చేసి చూడు అని అంటుంది పల్లవి. ఇంతలో పల్లవి శ్రేయాలను పిలుస్తారు కమల్, శ్రీకర్. అమ్మా, నానమ్మలు ఇక్కడ పనిచేస్తూ ఉంటే మీరు లోపల ఏం చేస్తున్నారు? పెద్దాళ్లు పనిచేస్తూ ఉంటే మీకేం పట్టనట్టు ఉండడానికి సిగ్గనిపించడం లేదా అని కమల్ తిడతాడు. మేమేం చేసినా తప్పన్నట్లు మమ్మల్ని తిడతారేంటి అంటుంది పల్లవి. తిట్టకపోతే ఏం చెయ్యాలి? మేమందరం పనులు చేసుకుంటూ మీ ఇద్దరికి కాఫీలు, జ్యూసులు తీసుకొచ్చివ్వాలా అని అంటాడు. మాకేమీ సన్మానాలు, సేవలు అవసరం లేదు. అన్ని పనులు మేమే చేద్దామనుకున్నాం. అక్షయ్ బాబు గారు రాకపోతే మీ వదిన, మామయ్య గారు కూడా రారు. వాళ్ళెవరూ రాకపోతే అత్తయ్య గారు వ్రతం చేయనన్నారు. జరగని వ్రతానికి పనిచేసి ఏం ఉపయోగం? వాళ్ళొచ్చాక చేద్దామని సైలెంట్ గా ఉన్నాం. అంతేగాని చేయలేక చేతగాక కాదు అని పల్లవి, శ్రేయ ఇద్దరూ అంటారు. ఇంతలో కారులో రాజేంద్ర, అవని, ఆరాధ్య వస్తారు. రా అవని రా అంటూ భానుమతి పలకరిస్తుంది. వాళ్లను చూసి పల్లవి, శ్రేయ అవాక్కవుతారు. అమ్మా, ఇంటికి తోరణాలు, పూలదండలు కట్టినా రాని కళ వదిన రాగానే వచ్చేసింది చూశావా అనంటాడు కమల్. ఎన్ని రోజులైందే నిన్ను చూసి నా బంగారు తల్లి అంటూ ఆరాధ్యను భానుమతి ముద్దాడుతుంది. రాజేంద్ర, మీరొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందిరా. నిన్ను చూడగానే పార్వతి ముఖం ఎలా వెలిగిపోతుందో చూడు అనంటుంది. వచ్చిన వాళ్లను పలకరించకపోతే మన గురించి బ్యాడ్గా అనుకుంటారు. హాయ్ ఆరాధ్య, బావున్నారా మామయ్య గారు అని పల్లవి అడుగుతుంది. బాగుండడమే కాదు, చాలా సంతోషంగా కూడా ఉన్నానమ్మా అంటాడు రాజేంద్ర. మామయ్యగారు, మీరేమైనా తాగుతారా అని పల్లవి అడుగుతుంది. తాగుతా గాని ఇక్కడికి నేనొక్కడే రాలేదు. నాతో పాటు అవని కూడా వచ్చింది. పలకరించడానికి నేను తప్ప అవని కనిపించడం లేదా మీకు
అని రాజేంద్ర సెటైర్ వేస్తాడు. అంటే పెద్దాళైన మిమ్మల్ని ముందుగా పలకరించి తర్వాత అక్కని విష్ చేద్దామనుకున్నాను. బాగున్నావా అక్క అని అడుగుతుంది పల్లవి. బావున్నాను, మీరు బావున్నారా అని అవని అడిగితే మేం బావున్నామక్క అంటుంది శ్రేయ. అవని మీరొచ్చారు, అక్షయ్ రాలేదేంటి అని పార్వతి అడుగుతుంది. వస్తారత్తయ్య అని అవని అంటే వచ్చేవాడైతే మీతోనే వచ్చేవాడు కదా అని పార్వతికి డౌట్ వస్తుంది. లేదు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను చెప్తున్నా కదా ఆయన ఖచ్చితంగా వస్తారు అంటుంది అవని. అమ్మా, వదిన చెప్పిందంటే అన్నయ్య ఖచ్చితంగా వస్తాడు అంటాడు కమల్. నువ్వు నాకు చెప్పావు కాబట్టి అక్షయ్ వస్తాడనుకుంటున్నాను అని పార్వతి అంటుంది. మరోవైపు ఏం ఆలోచిస్తున్నావు భరత్ అని ప్రణతి అడుగుతుంది. అక్క ఇంకా రాలేదు, బావ రానన్నారు కాబట్టి అక్క వస్తుందా రాదా అని అంటాడు భరత్. వ్రతం చేయించమని వదినే అమ్మకి చెప్పింది కాబట్టి ఎవరు వచ్చినా రాకపోయినా వదిన తప్పకుండా వస్తుంది భరత్. మనం పెళ్లి చేసుకోవడం పల్లవి వదిన శ్రేయ వదినకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఈ వ్రతంలో కూడా నిన్ను అవని వదినను అవమానిస్తారేమోనని భయంగా ఉంది నాకు అంటుంది ప్రణతి. ఇంతలో అక్కడికి అవని వస్తుంది. ప్రణతి, రెడీ అయిపోయారా? ఇద్దరూ చక్కగా ఉన్నారు. మీరు కోరుకున్నట్లే మీ ఇద్దరికీ పెళ్లయిపోయింది. ఇప్పుడు వ్రతం కూడా జరుగుతుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అదేంటి అత్తయ్య మిమ్మల్ని అర్థం చేసుకున్నందుకు మీరు హ్యాపీగా ఉండాలి కానీ ఇలా డల్గా ఉన్నారేంటి అని అవని అడుగుతుంది. ఇక్కడ హ్యాపీగా ఉండే పరిస్థితి లేదు వదినా అని ప్రణతి స్టార్ట్ చేస్తుంది. మా విషయంలో నీ విషయంలో అమ్మ మారినా కూడా వదినలిద్దరికీ మా పెళ్లి జరగడం ఇష్టం లేదు. అలాగే ఈ వ్రతం జరగడం కూడా వాళ్ళకిష్టం లేదు అని ప్రణతి అంటుంది. వాళ్ళిద్దరూ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అని అవని అడిగితే మేము ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి భరత్ గురించి చులకనగా మాట్లాడుతూ అవమానిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఏమంటారో ఏం చేస్తారో అని భయంగా కూడా ఉంది వదినా అంటుంది ప్రణతి. వాళ్ల గురించి మీరు భయపడ్డం ఏంటి ప్రణతి? వాళ్ళిద్దరూ ఆటలో అరటిపండు లాంటి వాళ్ళు. అత్తయ్య వాళ్ళకి సపోర్టుగా ఉన్నప్పుడే వాళ్లను ఆట ఆడుకున్నాను. ఇప్పుడు అత్తయ్య నాతో ప్రేమగా మాట్లాడుతున్నారు, ఆప్యాయంగా పలకరిస్తున్నారు, మిమ్మల్ని ఆదరిస్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అయినా మీరు ప్రేమించుకున్నది పెళ్లి చేసుకున్నది వాళ్ళకి భయపడ్డానికా? అత్తయ్య మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత చేయాల్సిన శుభకార్యాలన్నీ జరిపించడం కోసం మీ ఇద్దరినీ ఇక్కడికి తీసుకొచ్చారు. అత్తయ్య ఇప్పుడు మీ వ్రతం కూడా జరిపిస్తున్నారు. మీ గురించి ఆలోచించడానికి అత్తయ్య ఉన్నప్పుడు మీరు వాళ్ల గురించి భయపడితే అర్థమే లేదు ప్రణతి. ఎవరి మనస్తత్వాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. వాళ్ల బుద్ధులు మంచివి కాదు కాబట్టి వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. అయినా అత్తయ్య నేను ఉండగా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు. వాళ్ల సంగతి నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడే ధైర్యంగా ఉండాలి. ఇలా భయపడితే మీ భయమే వాళ్లకు ఆయుధంగా మారుతుంది. వాళ్ల పద్ధతులు మార్చుకోకుండా మీ విషయంలో ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, నేనున్నా కదా అని అవని అభయమిస్తుంది. రేయ్, ప్రేమించడం అంటే పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదురా. నీ చేత తాళి కట్టించుకున్న అమ్మాయి సంతోషంగా ఉండేలా చూసుకోవాలి, అది ప్రేమంటే అని భరత్కి సలహా ఇస్తుంది. మరోవైపు వ్రతం చెడగొడ్డానికి ఏం చెయ్యాలా అని పల్లవి శ్రేయ ఆలోచిస్తూ ఉంటారు. అక్షయ్ బావను అత్తయ్య వెళ్లి పిలిస్తే రానన్నారు. కమల్ శ్రీకర్ పిలిచినా రానన్నారు. మరి బావగారు వస్తారని అవని అంత కాన్ఫిడెంట్ గా చెబుతోందేంటి అంటుంది శ్రేయ. అదే నాకు అర్థం కావడం లేదు. అదంత నమ్మకంగా చెబుతోందంటే ఏదో పక్కగా ప్లాన్ చేసి ఉంటుందని నా డౌట్ అంటుంది పల్లవి. నువ్వన్నట్లుగా అదే అయ్యుంటే అక్షయ్ బావగారు వస్తారు. వచ్చాక అత్తయ్య వాళ్ళిద్దరినీ వ్రతంలో కూర్చోబెట్టి వ్రతం చెయ్యిస్తారు. అప్పుడు అక్షయ్ బావతో సహా అందరూ అవనిని దేవతలా చూస్తారు, మనల్ని దెయ్యాల్లా చూస్తారు అంటుంది శ్రేయ. అది అవ్వకూడదని వ్రతం చేయకుండా ఏదో ఒకటి చేయమని నీకు చెప్పాను అని పల్లవి తిడుతుంది. ఆలోచించాను కాని ఏదీ తట్టలేదు అంటుంది శ్రేయ. నీ మట్టిబుర్రకేదీ తట్టదని నాకు తెలుసు, అందుకే నేనే ప్లాన్ చేశాను. మనం ఆ భరత్గాడిని అవమానిస్తున్నామని నా మొగుడు నాకు కరెంట్ షాక్ ఇచ్చాడు. అదే షాక్ ని ఇప్పుడు అవనికి తగిలేలా ప్లాన్ చేశాను అంటుంది పల్లవి. ఏం చేశావు అని అడిగితే మిక్సీ దగ్గర కరెంట్ షాక్ కొట్టడానికి వైర్ పెడుతుంది పల్లవి. ఆ ప్లాన్ ఎవరికీ తెలియకుండా ఇదంతా ఎప్పుడు చేశావు అని శ్రేయ అడుగుతుంది. ప్లాన్ ఎప్పుడో చేశాను, అదంతా నీకెందుకు అంటుంది పల్లవి. అవనికి షాక్ ఎలా తగులుతుంది మరి అని శ్రేయ అడిగితే అదే మట్టిబుర్రంటే. అత్తయ్య ఇప్పుడు అవని గురించి చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతోంది. దాని ఇంటికి వెళుతుంది, దాంతో ప్రేమగా మాట్లాడుతుంది. దాన్ని అక్షయ్ బావ గారిని పూజలో కూర్చోబెట్టాలనుకుంటుంది. పూజలో పెట్టే గారెలు బూరెలు అవనిని చేయమని అత్తయ్య చెబుతుంది. ఒకవేళ అత్తయ్య చెప్పకపోయినా అవనే పూనుకుని మిక్సీ ఆన్ చేయడానికి వెళుతుంది. మిక్సీ ఆన్ చేసిన వెంటనే అవనికి షాక్ హెవీగా తగులుతుంది. తగిలిన షాక్ కి అది కింద పడిపోతుంది. ఆస్పత్రికి తీసుకువెళతారు. దాంతో వ్రతం ఆగిపోతుంది. ఇప్పుడు జరిగేదేంటో చూస్తూ ఉండు అని పల్లవి అంటుంది. అయితే ఇద్దరూ అలా చూస్తూ ఉండగా
అవని కాకుండా పార్వతి మిక్సీ దగ్గరకు వెళ్లి స్విచ్ ఆన్ చేస్తుంది. దీంతో పార్వతికి షాక్ కొడుతుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.